సీఎం రేవంత్ రెడ్డిపై కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ పాలనంతా డైవర్స్ పాలిటిక్స్, కక్ష సాధింపులేనని మండిపడ్డారు. లగచర్ల దాడి ఘటనలో తనపై అక్రమ కేసులు పెట్టి 37 రోజులు జైల్లో ఉంచి రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం పొందాడన్నారు. తన ద్వారా కేటీఆర్ ను కూడా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేశాడన్నారు. ఆ కేసులో తప్పిపోయిందని, ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులు కక్ష సాధింపులు చేస్తూ రైతులను, ప్రజలను డైవర్ట్ చేసే ప్రయత్నం చేయొద్దని సూచించారు. చేత కాకపోతే పదవి నుంచి తప్పుకోవాలని, లేకపోతే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు నరేందర్ రెడ్డి. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పుడు కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే లగచల దాడి ఘటనలో నా మీద తప్పు కేసు పెట్టి జైలుకు పంపించడం జరిగింది. ముఖ్యమంత్రి చేసింది ఏంటంటే 37 రోజులు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందిన తప్ప ఏం చేసింది ఏం లేదు. ఆయన ఈ అక్రమ కేసు పెట్టి రాజకీయ కక్షలు పెట్టి కేటీఆర్ గారిని ఈ కేసులో ఇరికిచ్చే ప్రయత్నం చేసినారు. ఫస్ట్ నా మీద కేసు పెట్టి నా ద్వారా కేటీఆర్ గారి మీద కేసు పెట్టే ప్రయత్నం చేసినారు తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులు పెట్టి అక్రమంగా నిర్బంధించి మాట్లాడకుండా ప్రజల తరపున పోరాటం చేయకుండా చేసే ప్రయత్నంలో ఇది ఒక భాగం. మొన్న కేటీఆర్ గారి మీద అలా ఏసీబీ కేసు పెట్టినాడు. ఫస్ట్ లగచర్ల కేసులో ఎక్కించే ప్రయత్నం చేసినాడు. అందులో తప్పిపోయింది కాబట్టి మళ్ళా కార్ రేస్లో అందులో పెట్టేసి ఈరోజు కేసు ఫైల్ చేసినాడు. ప్రజల తరపున ప్రతిపక్షంగా పోరాటం చేస్తున్న కేటీఆర్ని ఎట్లైనా జైలుకు పంపాలని చెప్పి కక్ష సాధింపు తప్ప ఇంకొకటి లేదు ముఖ్యమంత్రి గారిది. ప్రతి ఒక్కరి మీద అక్రమ కేసులు పెట్టాలి, రోజుకొక కేసు పెట్టాలి, తెలంగాణ అంతటా ప్రజలను, రైతుల దృష్టి మరల్చాలి, ఇచ్చిన హామీలు తప్పుకోవాలి. ఇదే ఆయన చేసే పని. నీకు చేతనైతే ఇచ్చిన హామీలు అమలు చేయి, ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసి చూపి, చేత కాకపోతే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకో. ఇట్లా తప్పుడు కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి అమాయక రైతులు వాళ్ళకి బేడీలు వేసినావు. రైతులకు వాళ్ళని ఏం చేసినావు? నిన్ను ఎన్నుకున్న రైతులను, నిన్ను ఎన్నుకున్న ప్రజలనే బేడీలు వేసి జైలుకు పంపించినావు. వాళ్ళకు హార్ట్ అటాక్ వస్తే కూడా వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడుకున్నావు. రైతుల ప్రాణాలతో చెలగాటం ఆడుకున్నావు. రైతులకు ఎవరైనా బేడీలు వేస్తారా? నీకు ఓటేసిన రైతుకు బేడీలు వేస్తే ఇంతకన్నా ముఖ్యమంత్రి, దిగజారిన ముఖ్యమంత్రి ఎవరు ఉండరు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఓటేసిన రైతుకు బేడీలు వేసిన ముఖ్యమంత్రి ఎక్కడ లేడు భారతదేశం. రైతులను జైలుకు పంపి 30-40 రోజులు రైతులను హింసించినావు. ఆ దాడి జరిగేదానికి కారణం ఎవరు? ప్రభుత్వం వైఫల్యం, మీ వైఫల్యం, పోలీసు వైఫల్యం, ఇంటెలిజెన్స్ వైఫల్యం. నా ద్వారా కేటీఆర్ గారు జైలుకి పంపే ప్రయత్నం చేస్తే నేను జైలు నుంచి లెటర్ రాసిన తర్వాత జడ్జి గారు దాన్ని యాక్సెప్ట్ చేయలేడు కాబట్టి ఆయన అరెస్ట్ ఆగిపోయింది. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా అక్రమ కేసులు పెట్టడం కానీ, కక్ష సాధింపులు మానుకొని, అక్రమ కేసులు పెట్టడం మానుకొని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ముఖ్యమంత్రి గారు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి, రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసి నిరూపించుకోండి. మీరు చెప్పిన హామీలు అమలు చేయండి. అది చేతగాక రోజుకొక కేసు పెట్టి ప్రతిపక్ష నాయకుల మీద కేసు పెట్టాలి, సినీ ఫీల్డ్ల మీద, సినీ యాక్టర్ల మీద కేసు పెట్టాలి, డైవర్ట్ చేయాలి, ప్రజలను డైవర్ట్ చేసి ఎన్నిసార్లు రైతులందరూ గమనిస్తారు, ప్రజలు గమనిస్తారు, డైవర్షన్ పాలిటిక్స్ అంతా గమనిస్తారు. నీకు బుద్ధి చెప్పే రోజులు తొందరలోనే ఉన్నాయి. తప్పకుండా